కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. వారంలో 2 రోజులు ఫోన్ బంద్ పెడతా అంటున్న వెన్నెల. వారానికి 2 రోజులే వాడా, మిగతా 5 రోజులు ఫోన్ వాడతా. కూటమికి ఓటమి భయం. భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే డ్రోన్ ఎగురుతుంది, జాగ్రత్త. తెలంగాణలో పెరుగుతున్న బద్ధకం. నువ్వు బుగ్గలు అమ్ముకునేదానివే కానీ యాంకర్ని అని ఫీల్ అవుతున్నట్టున్నావు. రాబోయే ఎలక్షన్లల్లా టీడీపీ ఓడిపోబోతుంది, వైసీపీనే మళ్ళా గెలవబోతున్నది. ఓ ఈ మాటలన్నది నేను కాదుల్లో, స్వయంగా టీడీపీ జనసేన నేతలే చెప్పకనే చెప్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మెయిన్ లీడర్లే ఒకరు వెనుక ఒకరు గిట్లనే మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకున్నదని అనిపిస్తున్నది. ముందుగల పవన్ సార్ దగ్గర నుంచి షురూ చేద్దాం. భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు కూడా అర్థమవుతుందా పబ్లిక్? భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అని పవన్ దీర్ఘాలు తీస్తుండంటే ఆయన మనసులో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఏదో ఒక మూలన ఉన్నట్టే కదా. పవనే కాదు, పవన్ కంటే ముందే నిమ్మల రామానాయుడు సారు అటు ఇటుగా ఇదే మాట అనుకొచ్చిండు. ఇది కూడా మీకు అర్థమవుతుందా? మంత్రి గారిని ఏదో పని గురించని వైసీపీ కార్యకర్తలు అడిగితే మీ వైసీపీ సర్కార్ వచ్చినాకనే చేసుకోండి అని వెళ్ళిపోతున్నాడు. అంటే రాబోయేది వైసీపీ సర్కారే అని నిమ్మల కూడా డైరెక్టే చెప్పవచ్చే. అట్లనే నిమ్మల కంటే ముందు అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు అయినండి, అంటే జగన్ గారు ఇప్పుడు ఓడిపోయినరు గాని ఆయన పని అయిపోలేదు, మళ్ళా ఆయనకే గెలిచేంత బలం ఉన్నదని చెప్పినట్టే కదా. ఇక చంద్రబాబు కాడికి వద్దాం. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, అప్పు కావాలంటే ఇచ్చేవాడు కూడా లేరు. చంద్రబాబే కాదు, ఇదే మాట అచ్చెన్నాయుడు కూడా అన్నాడు. ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, సూపర్ 6 అన్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నాం, కానీ ప్రభుత్వంలో చూస్తే మొత్తం డొల్లా. ఒక దిక్కు గల్లా పెట్టే ఖాళీ అని అంటున్నారు, ఇంకో పక్క మళ్ళా వైసీపీనే వస్తే అని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి వచ్చేసరికి ఓడిపోతాం, వైసీపీనే మళ్ళా గెలుస్తుంది అని జనసేన టీడీపీలే చెప్తున్నట్టు కదా. కేటీఆర్ కి ఫ్యాన్స్ మస్తు మంది ఉంటారు కదా. అన్న ఏడికి పోయినా ఎగబడి ఫోటోలు దిగుతుంటారు. అట్లనే కేసీఆర్ సార్ ఫ్యాన్స్ కూడా కేటీఆర్ అన్నను లైక్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు తీసిన అంటే, ఇంకో కేటీఆర్ అన్న కార్లో పోతుంటే అమ్మ ఓ చెల్లె ఏం చేసిర్రంటే, చూసిండ్రా అనుల్లా, నా అయ్యే, నా తండ్రే, నా బంగారు కొండే అనుకుంటా ఎట్లా ముద్దు చేస్తున్నదో గీ అవ్వ. మళ్ళా గెలుస్తావు బిడ్డ అనుకుంటా మస్తు ధైర్యాన్ని ఇచ్చింది కేటీఆర్ అన్నకు. ఈ అవ్వ చూపిస్తున్న ప్రేమకైతే కేటీఆర్ అన్న కూడా మస్తుగా సంతోషపడబట్టిండు. అట్లనే ఈ షెల్లను కూడా చూడుండ్రి. రాజేంద్ర నగర్ లో పార్టీ మీటింగ్ పోతున్న కేటీఆర్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికితే కల్పన అనే ఈ షెల్లె కేటీఆర్ కార్ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటా మీరు మళ్ళా తప్పకుండా రావాలన్నా అని అనబట్టింది. నిజంగా ఇటువంటి అభిమానం ముందు ఏది పనికిరాదు కదనుల్లా. వ్యాపారంలో కోట్ల రూపాయలు కమాయించిన తర్వాత కొంతమంది పాలిటిక్స్ లకు ఎంటర్ అవుతారు. ఎట్లనో అట్లా చేసి ఎమ్మెల్యేలు అవుతారు. ఆ తర్వాత మంత్రులు కూడా అయిపోతారు. ఇంకొందరు డైరెక్ట్గా అమెరికాలో బాగా సంపాదించి ఇక్కడికి వచ్చి మంత్రులు అవుతారు. అయితే తమిళనాడులో కొందరు మంత్రుల బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందిలా. ఇగో ఈ అన్న పేరు రమేష్, తమిళనాడు సీఎం విజయ్ క్యాబినెట్ల మంత్రి. చిన్న వయసులోనే మంత్రి ఏంటంటే వెనక ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో అనుకునేరు. అసలు ముచ్చట ఏంది ఎరికేనా? వీళ్ళ నాన్న నెల సంపాదన ఎంతో ఎరికేనా? 3,000. వాళ్ళమ్మ వంట మనిషిగా పనిచేస్తున్నది. కొడుకు మంత్రి అయినా సరే వాళ్ళు అవే పనులు చేసుకుంటున్నారట. అసొంటి ఫ్యామిలీ నుంచి వచ్చి తాను మంత్రి అయినా తన తల్లిదండ్రులను చూస్తే గర్వంగా ఉంటుందని ఒక కాలేజ్ ఫంక్షన్లో చెప్పుకొచ్చిండు. మంత్రి అయినాక కూడా తన మూలాలు మర్చిపోలే అని అంటున్నారు మంత్రి మాటలు విన్న పబ్లిక్. అధికారంలోకి వస్తే అన్ని ఫ్రీ అని హామీలు ఇచ్చి గెలిచినాక నాలిక మడతేసే నాయకులను చూస్తూనే ఉన్నారు కదా. కానీ తమిళనాడులో నిజంగానే బంగారు ఉంగరాలు వంచిపెట్టిండు ఒక మంత్రి.
సీఎం విజయ్ బర్త్డే రోజు తుత్తుకూడిలో ఉన్న ఒక గవర్నమెంట్ దవాఖానకు పోయి అప్పుడే పుట్టిన 6 చంటి పిల్లలకు బంగారు ఉంగరాలు గిఫ్ట్ ఇచ్చిండు ఫిషరీస్ మంత్రి శ్రీనాథ్. అయితే ఇది ఎన్నికల హామీ కాదు, తన సొంత పైసలు ఖర్చు పెట్టి విజయ్ మీదున్న తన అభిమానాన్ని గిట్లా చాటుకున్నాడు ఈ మంత్రి. ఈ స్కీమ్ ఏదో రాష్ట్రం అంతటా అమలు చేసి అప్పుడే పుట్టిన సంటి పిల్లలకు బంగారు ఉంగురాలు గొలుసులు ఇస్తే మంచిగానే ఉంటది అనుకోవట్టిల్లు ఈ ముచ్చట ఎరికైన పేరెంట్స్. మనం చేసే తప్పులన్నీ పైనున్న దేవుడు చూస్తూనే ఉంటాడు అని అంటుంటారు కొందరు పెద్ద మనుషులు. దేవుడు చూసినా చూడకున్నా పోలీసుల డ్రోన్లు మాత్రం అందరినీ గమనిస్తూనే ఉన్నాయి. ఎవరేం చేస్తున్నారు, ఎక్కడేమైతుందని మీదికెళ్ళవి సైలెంట్గా చూస్తున్నాయి. పోలీసులు లేరు కదా అని బైకులు వేసుకొని రోడ్ల మీద స్టంట్లు చేసే చిచోరగాళ్ళ మీద ఫోకస్ పెట్టి మొత్తం రికార్డ్ చేస్తున్నాయి ఆ డ్రోన్లు. హైదరాబాద్ లో ఏమైందో చూడుండ్రి. రోడ్డు ఖాళీగా ఉన్నది, చుట్టుపక్కల పోలీసులు సుతా ఎవ్వరు లేరు, చేతుల బైక్ ఉన్నది, ట్యాంకుల పెట్రోల్ ఉన్నది, ఇంకేం కావాలి అని అనుకొని రోడ్డు మీద అటు ఇటు చక్కర్లు కొట్టుకుంటా స్టంట్లు చేస్తున్నారు ఆ పోరగాన్లు. ముందు టైరు గాళ్ళకి లేపి రయ్యి రయ్యమని ఓనిస్తున్నారు. ఇద్దరు బైక్ మీద ఖతర్నాక్ స్టంట్లు చేస్తుంటే ఇక ఇంకోవడు అదంతా ఫోన్ తోని వీడియోలు తీస్తున్నాడు. వాళ్ళ బైక్ రేసింగ్ మొత్తము మీది నుంచి పోలీసుల పెట్రోలింగ్ డ్రోన్ చూస్తున్నదని, ఆ డ్రోన్ పంపించే విజువల్స్ కంట్రోల్ రూమ్ లో ఉన్న పోలీసులు కూడా చూస్తున్నారనే సంగతి వాళ్లకు తెలియదు. హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ బగాయత్ ఏరియాల డేంజరస్ స్టంట్లు చేస్తున్న ఈ చిచోరగాళ్ల విజువల్స్ చూసిన ఎంబటే ఉప్పల్ పోలీసులు ఆ ఏరియాకు పోయి 3 అరెస్ట్ చేసి కేసు బుకింగ్ చేసిండ్రు. అరే మేము ఇక్కడ స్టంట్లు చేస్తున్నామని పోలీసులకు ఎట్లా తెలిసిందబ్బా అని షాక్ అయిండ్లు ఆ పోరగాన్లు. ఈ పెట్రోలింగ్ డ్రోన్ల సిస్టమ్ ఏదో బానే ఉన్నది కదా అని అంటున్నారు ఉప్పల్లుండే పబ్లిక్. కమాన్ కమాన్ కళావతి నువ్వేగా నాకు అదో గతి. అగ చూసిర్రా, ఈ వెన్నెలకు ఏడ పని పాట లేనట్టు ఎట్లే గుర్తుందో. ఫోన్ చేద్దాం మాకు. వానా వానా వల్లప్ప తిరుగుదామిలా టిట్టింటి టింటిటి టిట్టింటి టింటిటి నింగి నేల హరివిల్లే కలుపుదామిలా టిట్టింటి టింటిటి చూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి. అబ్బా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది, ఆటలాడుతున్నది ఈమెనేమో. ఇట్లా కాదు గాని వెన్నెలా, ఓ వెన్నెలా. ఏదో పిల్లరుస్తున్నట్టు సప్పుడు వచ్చిందేంది? పిల్లి గిల్లి అన్నం అనుకో గల్లీలో ఉరికించుకుంటా కొడతా, ఏమనుకుంటున్నావో? ఏంది కొట్టేది? అట్టికాయ తొక్క తొక్క గిక్క అన్నం అనుకో తోలు తీస్తా. అట్టికాయ తోలా? అట్టికాయ తోలా కాదు నీ తోలు. చూసిన కాడికి చాలు గాని ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టినావు? అయితదో కాదో అని పెట్టిన. కథలు పడుతున్నావా? మరెందుకు పెట్టద్ది? అరే ఎప్పుడు ఫోను ఫోను ఫోనేనా? ఇక వేరే ప్రపంచమే లేదా? ఫోన్ మాట్లాడాలన్నా ఫోనే కావాలి, ఎవరికన్నా పైసలు పంపాలన్నా ఫోనే కావాలి, ఏమన్నా న్యూస్ చూద్దామన్నా ఫోనే కావాలి. ఇక మొత్తం ఫోనే ప్రపంచమా? ఇట్లా ఫోన్ వాడి వాడి బోర్ కొట్టింది, ప్రశాంతత అసలు లేకుండా పోయింది. అందుకని స్విచ్ ఆఫ్ పెట్టినావు. అంటే ఇక ఫోన్ వాడవా? ఎందుకు వాడతా, కాకపోతే వారానికి 2 రోజులే వాడా, మిగతా 5 రోజులు ఫోన్ వాడతా. డిజిటల్ డీటాక్స్. అవునా, ఎవరిని చూసి నేర్చుకున్నావమ్మా? ఇంగో సిద్ధార్థ్ భీమాని అని గీ అన్న వారానికి 2 రోజులు స్మార్ట్ ఫోన్ బంద్ పెట్టి డబ్బా ఫోన్ వాడుతున్నాడట. ఇక ఇంట్లతోని మంచిగా గడిపే టైం దొరుకుతున్నదట, మనసు కూడా మస్తుగా ప్రశాంతంగా ఉన్నదట. అది చూసే నేను ఫోన్ బంద్ పెట్టిన, ఇంకా డబ్బా ఫోన్ కూడా వాడతలేను. ఇంకా నేనైతే మస్తు ప్రశాంతంగా ఉంటా కదా. ఆయన వీకెండ్ లో పెట్టుకున్నాడు, అప్పుడు ఆయనకు ఆఫీస్ ఉండదు కాబట్టి. మరి నువ్వు ఆఫీస్ పని చేసిన రోజుల స్విచ్ ఆఫ్ పెడితే పని ఎవరు చేస్తారు? ఏ రోజైతే వారానికి 2 రోజులు స్విచ్ ఆఫ్ ఫోను, ఇలా ఆఫీస్కి రాను. కథలు పడుతున్నావా? పని తప్పించుకునే అందుకు గిసొంటి కథలు. నువ్వు వస్తావా? వేటలను షరీక చేసుకో అన్నా. వామ్మో, ఇవన్నంత పని చేసినా చేస్తుంది. వస్తున్నా అక్క, ఆఫీస్కి వస్తున్నా. అట్లరా దారికి. కానీ సూషిన్ రానుల్లా స్మార్ట్ ఫోన్ చేయబట్టి మనుషులు మనుషులతో మాట్లాడతలేరట, ఎప్పుడు ఫోన్కే ఎక్కువ టైం ఇస్తుర్రట. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గితే అన్ని సెట్ అవుతాయి కదా నుల్లా. అబ్బబ్బబ్బబ్బా, వార్త లేకుండా ఎంత ముద్దుగా అన్నాడు చూడుండ్రి. ఒరేయ్ లే,
ఏయ్ బాబు లేవ్. ఆకలి రుషేరు కదూ నిద్ర సుఖమేరు కదా అన్నట్టు ఏడ పడతాడ వండుడేనా ఎప్పుడు నన్న నిన్ను కాకుంటే నీలాం స్ట్రాంగ్ నా ఎవరు మీరు? నేను ఎవరా నేనెవరో తెలియదా నీకు? గుర్తొచ్చింది. నిన్న జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర బుగ్గలు అమ్ముతున్నారు. నేను ఒక బుగ్గ కొని చిల్లర లేదంటే సరే ఉంచుకోమని చెప్పి అన్న మీరే కదా? లేకుంటే మొన్న చౌరాలు అమ్ముకుంటే మా ఇంటికాడికి వచ్చి ఇంకెన్ని చికెంటికలు కావాలని అడిగినావు మా అమ్మను, నువ్వే కదా? ఒరేయ్ మీ కళ్ళేంది అట్లున్నాయి పశుపతోళ్ళ అమ్మ లెక్క? కాజల్ పెట్టుకున్న కళ్ళకు. కాజల్ అగర్వాలా ఉత్త కాజలా? వీడేంది అంతు పొంతు లేకుండా మాట్లాడుతున్నాడు? నిజంగానే మర్చిపోయిందా ఏంది? నువ్వు గరం గరం వార్తల్లో ఆర్టిస్టువు, గరం రాజేషు, యాది లేదా నీకు? అయ్యా అవును కదా, ఇదేంది ఇట్లా మర్చిపోయినా? కొంపదీసి తెలంగాణలో పబ్లిక్ మతిమరుపు ముప్పు పెరుగుతుందట, నాకు కూడా వచ్చిందా ఏంది? తెలంగాణలో మతిమరుపు ముప్ప? NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సార్లు 40 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 556 మంది మీద సర్వే చేసి చెప్పినరట కదా. అవునా? తెలంగాణలో ఉన్న పల్లెలలోనేమో 60% మందికి, పట్టణాలలో ఉన్న జనాలకేమో 27% మందికి అల్జీమర్స్ డిమోన్షియా వచ్చే ఛాన్స్ ఉన్నదట. అందులో ఇంకా మళ్ళీ ఆడోళ్ళల్లో 55%, మొగోళ్ళల్లో 45% మందికి రిస్క్ ఉన్నదట. వామ్మో, ఎందుకట్లా అసలు? పోషకాహారం సరిగా తీసుకోక, ఎక్సర్సైజులు చేయక, బరువు ఎక్కువ ఉంటే అట్లా అవుతుందట. అయినా పల్లెల్లో ఉండేటోళ్లకు గీ సమస్య ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఊర్లలో ఉండేటోళ్ళు రోజు ఒకటే తీరు ఫుడ్ తినేసరికి బాడీకి పూర్తి స్థాయి పోషక విలువలు అందక ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉన్నదట. ఉన్న గోస చాలదని ఇదొకట ఇప్పుడు మళ్ళా మంది గండానా? విటమిన్ డి, విటమిన్ B2, B6, B9 ఇట్లా విటమిన్ లోపాలు ఉన్నోళ్ళ ఈ మతిమరుపు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదట. ఈ సర్వే చేసిరు కదా 556 మందిని, వాళ్ళల్లో కొంతమందికి ఇట్లా విటమిన్ లోపాలు ఉన్నాయట. మరి దీనికి పరిష్కారం ఎట్లనట? ఈ అల్జీమర్స్ డిమోన్షియాకు కరెక్ట్ మందులు లేవట ఇప్పటికీ. అందుకే సరైన పోషకాహారం తిరుడే దానికి పరిష్కారం అట. ఇంకో ముచ్చట ఏంటంటే మొగోళ్ళ కంటే ఆడోళ్ళకి ఈ మతిమరుపు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదట. ఈ లెక్కన నువ్వు బుగ్గలు అమ్ముకునేదానివే కానీ యాంకర్ని అని ఫీల్ అవుతున్నట్టున్నావు. నీకే నువ్వెవలో తెలియదు, అసోంటప్పుడు నేను యాంకర్ అని ఎట్లా తెలిసింది నీకు? అంటే అది అసలు మతి మార్పు ఉన్న నీకు ఇదంతా ఎట్లా యాదుకున్నది? అంటే కొన్నిటిని మైండ్ అట్లా గుర్తు పెట్టుకుంటది అంతే. కథలు వడకు, కావాలనే చేస్తున్నావని నాకు అర్థమైంది కానీ వార్త దేవడుతుందని మతి మార్పు అని చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? గుద్దుతో గాడిదగాడు ఎక్కను చల్ నాడు. కానీ పబ్లిక్ ముచ్చటైతే ఎరికేంది కదా, జరా విటమిన్ లోపం రాకుండా మంచి పోషకాహారం అట తినండి, ఎందుకైనా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం, యాది పెట్టుకోండి సరేనా? మంద అలవాటు ఉన్నోళ్ళు బారుకు పోయో లేకుంటే వైన్స్ దుఃఖనం పోయో ఆయనతో ఒక బాటిల్ తెచ్చుకొని ఇంటికాడ కూర్చొని ఇంత ఆమ్లెట్ వేసుకొని తాగుతారు. ఇక కొందరు దగ్గర చూస్తే మందు కనబడదు కానీ 24 గంటలు కిక్కు మీదనే ఉంటారు కదా. సరే అదంతా పక్కన పెడితే గివీలు చూడుండ్రుల్లా ఎక్కడ మందు కొట్టిర్రో. నడి రోడ్డు మీద కార్ ఆపి స్టఫ్కు బజ్జీలు తెచ్చుకొని బాజాప్తా బహిరంగంగానే బ్రాండీలు విస్కీలు కుమ్మేసిండు. నల్లగొండ జిల్లా నకరికల్లా యోగి మందుబాబులు అగజుడుండ్రి. మరి రాజకీయాలు మాట్లాడుతున్నారో లేకుంటే అంతర్జాతీయ సమస్యల మీద చర్చిస్తున్నారో, ఆయన ఇరాన్ అమెరికా యుద్ధం ఎట్లా ఆపుదామని స్కెచ్లు గీస్తురో తెలియదు కానీ అసలు ఎవ్వరిని పట్టించుకోకుండా ఎట్లా లీనమైపోయినరో డిస్కషన్లా. మరి వీళ్ళకున్న కారం చూపెడదామని రోడ్డు మీద దాగినరో లేకుంటే కిక్కు ఎక్కువయ్యి ఏమి ఏర్పడక రోడ్డు మీద దాగినరో గాని దగ్గర అర్ధగంట సేపు తాగుపోతే చలేసిర్రు. అయినా అన్నలు అంటేనేమో మీకు కోపం గాని గిదేం పద్ధతే, చూస్తాందుకేమో చదువుకున్న లెక్క ఉన్నారు. ఇట్లా రోడ్డు మీద దాగి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారే అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. ఇగో గిట్లున్నాయుల్లా కొన్ని జాగాల తాగుబోతుల ఏషాలు. ఏది ఆన్లైన్లో డెలివరీ పెట్టినా ఇంటికే రావట్టే. మునుపటోలే బయటికి పోవాల్సిన పని లేదు, ఇంటికి మోసుకొచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ ఫోన్ తీసి బుక్ చేస్తే అయిపోతుంది, వాళ్ళే ఇంటికి తెచ్చిస్తారు. అయితే ఈ సౌలతు ఎంత మంచిగున్నదో మోసాలు కూడా అంతే రేంజ్లో జరుగుతున్నాయి. అవు గిడొక అన్న ఫోన్ ఆర్డర్ పెడితే ఏం వచ్చిందో చూస్తే షాక్ అవుతారులా. ఇంగో ఈ డెలివరీ బాయ్ ఫోన్ పట్టుకొచ్చిండు. ఫోన్ తీసుకోవాల్సిన అయినా ఈయననే ఓపెన్ చేయమన్నాడు.
తీసుకొని ఓపెన్ చేసుకోలేవా అన్న అని డెలివరీ బాయ్ అన్నాడు. లేదు లేదు, ఈ నడుమ మోసాలు ఎక్కువైతున్నాయి, నువ్వే ఓపెన్ చేసియు అన్నాడు. ఇక ఇదంతా వీడియో రికార్డ్ చేసిండు. ఇక చూడుండ్రి ఆ పెట్టెల నుంచి ఫోన్ కాకుండా ఏం వెళ్ళినాయో. విన్నరా అనుల్లా, 3 బట్టలు సబ్బులు వెళ్ళినాయి. ఇప్పుడు ఇవే ఫోన్ అనుకోవాలనా ఏంది? ఇక ఇదేంది అని అడిగితే हमारी कोई गलती नहीं है सर एक कंपनी का फॉल्ट हो गया है. మాకేం సంబంధం, కంపెనీ వాళ్ళని అడుక్కో, మేము పార్సిల్ ఇచ్చిపోయేటోళ్ళం గంతే అంటున్నాడు. అది కూడా కరెక్టే కావచ్చు, కానీ ఇప్పుడు కస్టమర్లు లాస్ అయిపోవాలనా? ఇదంతా వీడియో తీసిండు కాబట్టి సరిపోయింది, లేకపోతే మేము ఫోనే పంపినాం అని అనేటోళ్ళు కాదు. ఎవరిని మోసం చేద్దామని ఇట్లా. అందుకే పబ్లిక్ ఖరీదైనవి ఏం ఆర్డర్ పెట్టినా వాళ్ళ ముంగట్నే ఓపెన్ చేయుండ్రి, ఎందుకైనా మంచిది. దాన్ని వీడియో కూడా తీయుండ్రి, సరేనా? బ్యాగులు గుంజుకొని ఉరికిన దొంగలను చూసినాం, డబ్బులను గుంజుకొని ఉరికిన దొంగలను చూసినాం, బంగారం వెండి వజ్రాల బ్యాగులను గుంజుకొని ఉరికిన దొంగలను కూడా చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక దగ్గర పందుల దొంగతనం జరిగింది. ఇక ఆ టెంక చూడుండ్రి ఎంతటి ట్విస్ట్లు ఉంటాయో. ముంగటేమో పందుల వ్యాను, వెనకాలనేమో పోలీసుల వ్యాను. పందుల వ్యాన్ పట్టుకోవాలి అని పోలీసులు రువ్వడి వెంచుడు, పోలీసులకు దొరకద్దని పందుల దొంగలు రువ్వడిగా పోవుడు. ఇక చూడుండ్రి రోడ్డు మీద ఎట్లా రచ్చున్నదో, రాళ్ళు ఎట్లా ఇసిరేస్తున్నారో, పోలీసుల జీబు కిందికి పందులను ఎట్లా ఇసిరేసిండ్రో. కొడుకా, ఉత్తి పుణ్యానికి పందుల ప్రాణాలు పోతున్నాయి పో. వరి గోషగల్లారా, నెత్తిల పురుగిట్లా తిరుగుతున్నదారా, గట్ల కిందెత్తేసి చంపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చటిది. కొందరు దొంగ బడివేగాళ్ళు వ్యాన్ వేసుకొని వచ్చి పందులను ఎత్తుకొని పోతుంటే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు గిట్లా వెనకాల పడ్డారు. చెప్పండి సారు, అసలు ఎన్ని పందులు పోయినాయట? దగ్గర 30 నుంచి 40 పందులు ఒక వెహికల్ వచ్చి బొలెరోలో వేసుకుపోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మనోళ్ళు రీచ్ అయ్యేసరికి ఈ లోపే వాళ్ళు అక్కడ ఆ బొలెరోని అక్కడ వదిలేసి ఇంకొక గోల్డ్కి సంబంధించిన వెహికల్ వాళ్ళకి బెదిరించి తీసుకుని వెళ్ళిపోయి. ఊష్ని అన్నాలం పాడుగాను. ఇన్నరా అనుల్లా, దొంగల వ్యాను పంచర్ అయితే దారిలో కోళ్ళ వ్యానులను బెదిరించి దాంట్లో పరారైనరట. పందుల కోసమే గింతగానం బరి తెగించి పోలీసులకే సవాల్ ఇసిరిండ్రంటే ఎక్కడి పందుల దొంగలో గాని చూడుండ్రి లోకం మీద ఎటువంటి దొంగలు మోపైతున్నారో. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.